ప్రతి నెల ఎక్కడైనా సరే డీలర్లకు అందరికి తెలిసి ఉంటుంది. కిరోసిన్ వస్తే 4 రోజులు 5 రోజులు పోస్తారు, తర్వాత క్లోజ్ చేస్తారు. ఎక్కడైనా సరే కిరోసిన్ 15 తర్వాత వస్తుంది, 31 వరకు క్లోజింగ్ డేటు 30-31 క్లోజింగ్ డేట్. ఆ రోజు ఎంత మిగిలితే బ్యాలెన్స్ చూపించేసి రిపోర్ట్ ఇచ్చేయాలి. మరి అలాంటిది గత జూలైలో మనం కంప్లైంట్ ఇచ్చాం. ప్రతి నెల 100 లీటర్ల కిరోసిన్ బ్లాకులు అమ్ముకుంటున్నారు, దీన్ని చూడండి అనేసి కంప్లైంట్ ఇచ్చాం. మరి ఒక వారం తర్వాత వారం 10 రోజుల తర్వాత వచ్చారు, 2 వారాలకు వచ్చారు. జూలైలో కంప్లైంట్ ఇస్తే ఆగస్టు 8దో 10దో వచ్చారు ఎంక్వైరీకి. వచ్చినప్పటికి కూడా మరి ఆడ ఇంట్లో 115 లీటర్ల కిరోసిన్ ఉంది. ఆయన ఫైండింగ్స్లో కూడా రాశాడు. దానికి ఏమి బ్యాలెన్స్ చూపించలేదు, ఏం చూపించలేదు, ఎంటీగా అట్ట పెట్టేశారు. మరి ఆ రోజు 110 లీటర్లు ఉంటే మొత్తం 62 మంది వేసుకోలేదు అనేసి అక్కడ రిపోర్ట్లో తేలింది ఆయన ఎంక్వైరీలో. మరి ఆ రోజు డీలర్లో ఎటువంటి అవినీతి లేకపోతే ఆయన చెప్పుండాలి, కావాలని వేసుకోలేదని 62 మంది ఊళ్ళో పాలిటిక్స్ వల్ల వీళ్ళంతా వాళ్ళ మనుషులు, అందుకే వేసుకోలేదని ఆ రోజు చెప్పుండాలి. లేదా అంతకు ముందన్నా చెప్పుండాలి. 2 వారాలు అయిపోయింది క్లోజింగ్ డేట్ అయ్యి, అప్పుడున్నా వీళ్ళకి రిపోర్ట్ చేస్తున్నారు, అది లేదు. ఎంక్వైరీలు చెప్పలేదు. మరి 110 లీటర్లు ఉన్నది రిపోర్ట్ రాసుకొని పోయినారు. మరి ఆ డీలరు ఏదో అవమానం అని చెప్పి వాళ్ళు తీసేస్తే బాగుందని రాజీనామా చేసినాడు, మా కొద్ది ఇది అనేసి. మరి రాజీనామా చేసిన డీలర్కి మళ్ళా ఎలా ఇచ్చారో అది వాళ్ళే చెప్పాలా. ఒకవైపు అవినీతి బయటపడింది, ఇంకొక వైపు రాజీనామా చేసినాడు. ఈ రెండు చాలవా? మళ్ళా ఆయనకి ఇచ్చినారంటే ఎంత లంచం తీసుకొని ఇచ్చినారు, ఎంత ముడుపులు మీరు తీసుకున్నారు, మీరు అవినీతిని కంట్రోల్ చేయడానుకున్నారా లేకపోతే ప్రోత్సహించడానుకున్నారా, అవినీతిని రక్షించడానుకున్నారా అని సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పకుండా పారిపోతే ఎక్కడికి పారిపోతారు? ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, సంతోషం. ఇంకొకరి వచ్చి జాయిన్ అవుతారు. దండిగా చదువుకున్నారు లోకంలో ఉద్యోగాలు లేకుండా. ఉద్యోగం చేయడం కనీస ధర్మం కూడా పాటించకపోతే ఇంక దేనికుండేది? సంపాదించుకోవాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి లోకంలో. గౌరవప్రదమైన ఉద్యోగంలో కూర్చొని ఇట్లాంటి పనికిమాల పనులు చేసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో వాళ్ళే చెప్పుకోవాలి. మరి ఆ భగవంతుడికి ఏం సమాధానం చెప్తారో. మరి ఈ రకంగా దాని మీద ఏం రాశారు రిపోర్ట్ ఆర్డీఓకి?